వత్సల ఏమైంది? ఎందుకలా అరిచావు? పీడకలు వచ్చిందా లేదంటే ఎవరైనా వచ్చారా? ఇక్కడికి ఎవరు వస్తారు? ఏమైందో చెప్పు వత్సలా. దుప్పటి కప్పమని అడుగుతున్నావా? దానికి ఎందుకు అరపడం? నేను ఇక్కడే ఉన్నాను కదా, పిలిస్తే వచ్చేవాడిని. ఉండు కప్తాను. ఇంత భయంకరంగా జరుగుతుంది. బయటేమో గంగ పిన్ని ఒంటరిగా ఉంది. తన స్పృహలోకి వచ్చేలా చేయాలి, లేదంటే ఇంకా ఘోరం జరుగుతుంది. ఇదంతా చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మనల్ని బాబాగారు మాత్రమే కాపాడగలరు. మనం దీన్ని వెంటనే బయట పడేద్దామమ్మా. నువ్వు దాన్ని ముట్టుకోకు. నీకెవరో పిచ్చి పట్టిందా? అపవిత్రమైన వస్తువును ముట్టుకోకూడదు. బాబా గారు వచ్చేంత వరకు ఎవరో అప్పుడే జోలికి వెళ్ళకండి. బాబా గారు వచ్చి నిన్నేం చేయాలో చెప్తారు. నువ్వు దాన్ని ముట్టుకోవద్దు. ఇప్పుడు పుర్రె మన ఇంట్లోకి వచ్చింది. ఇంకా ఇంట్లోకి ఏమేమి వస్తాయో ఆ భగవంతుడికే తెలియాలి. గంగపిన్ని, నువ్వు ఎంతటి దీనావస్థలో ఉన్నావో. మేలుకో గంగపిన్ని, మేలుకో. గంగపిన్ని, మేలుకో గంగపిన్ని. స్పృహలోకి రా గంగపిన్ని. కళ్ళు తెరు, పైకిలే. గంగపిన్ని మేలుకో. గంగపిన్ని, ఇప్పుడు నీకు పర్వాలేదా? బాగానే ఉన్నావు కదా? నువ్వేం భయపడకు. పాండురంగడు తప్పకుండా నయం చేస్తాడు. అయ్యో, సక్కువేది? చూసారా, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సక్కు తను చాలా తెలివిగలదాన్ని అనుకుంటోంది. ఒకవేళ అది గంగి దగ్గరికి వెళ్ళి ఉంటుందా? వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సఖో, దెయ్యం ఆవహించిన గంగిని తాక్కూడదు. వెళ్ళిదిగో, పెరట్లో ఉందేమో. సక్కు వెళ్ళి చూడు. అలాగే మండి, నేను వెళ్ళి చూస్తాను. త్వరగా వెళ్ళు. అయ్యో, ఈ సక్కుతో చస్తున్నాం. గంగపిన్ని, గంగపిన్ని మేల్కో. గంగపిన్ని రా, నువ్వు బయటికి రా. నా చేయి పట్టుకుని బయటికి రా. బయటికి రా గంగపిన్ని. సకు, నీకు మత్తుందా లేదా? ఈత దాటితే ఏమవుతుందో తెలీదా నీకు? ఏంటే మూర్ఖురాలా, ఏం చేస్తున్నావే నువ్వు? గంగి మీద ప్రేమ పొంగిపోతుందా? అది నన్ను పేరు పెట్టి పిలుస్తోంది. అది తన్ని మహారాణి అనుకుంటోంది. దేశానికి రాణి బాణావతిని అనుకుంటోంది. తన మీద ప్రేమ చూపిస్తున్నావా నువ్వు? ఇదంతా నీకు ఆటలా కనిపిస్తోందా? నువ్వు గంగి వాళ్ళ ఇంటి గోడ మీద అశుభాన్ని చిత్రించావు. అవునవును, పాండురంగడి చిత్రం అంటే అశుభమే. చిత్రాన్ని గీసినందుకు ఇప్పటికే ఫలితం అనుభవిస్తున్నావు. అది చాలదన్నట్టు ఇప్పుడు గంగిని ముట్టుకొని కొత్త కష్టాల్ని ఆహ్వానిస్తున్నావా? నువ్వు అతి తెలివి ప్రదర్శించక సఖు. ఇది చేసే పనుల వల్ల మనం కష్టాల పాలవుతున్నాం. దీనికి గంగ అంటే విపరీతమైన ప్రేమ అనుకుంటాను. దీన్ని కూడా రేఖ అవతలికి నెట్టండి. సక్కు చెల్లి నన్ను రమ్మంది. నన్ను
సకు చెల్లి రమ్మంది. ఏమిటండి మరిది గారు, అది బయటకు వస్తుంది, రానివ్వకండి. సకు చెల్లి ఎందుకలా చోద్యం చూస్తున్నారు? దాన్ని రానివ్వకుండా ఆపండి. అలాగే అలాగే. ఏవండి, ఏయ్, నువ్వు బయటికి రాకు. సకు చెల్లి నన్ను రమ్మంది. సకు చెల్లి రమ్మంది. అయ్యో మావయ్య గారు, గంగ పిన్నిని జంతువుని తోసినట్టు ఎందుకు కర్రతో తోస్తున్నారు? నువ్వు నోరు మూయ్. సకు చెల్లి రమ్మంది నన్ను. అయ్యో ఏమండి, ఏమిటి ఎందుకు నా గంగిని తోస్తున్నారు? ఏమండి అలా చేయకండి. ఏమండి, నా గంగి ఏమైనా జంతువా? గంగి భయపడకు, నేను వచ్చేసాను. గంగి ఏయ్, శంకరయ్య ఆగు, వెళ్ళొద్దు, ఆగండి. ఆగు. దిగు గారు, నన్ను వెళ్ళమండి. మాట విను. ఏమండి, తన పరిస్థితి చూడండి. శంకరయ్య, ఆగు. పరిస్థితి బాగుండలేదు, అందుకే నేను అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాను. తను రక్షణ రేఖ దాటి వెళ్ళింది కాబట్టి తనకు పరిస్థితి వచ్చింది. ఏమండి, అయ్యో అలా అడగండి. వెళ్ళకూడదు. మీరు ఇలా చేస్తే నా భార్య సరిపోతుందండి. దిగు మాట విను శంకరయ్య. శంకరయ్య వద్దు, నన్ను శంకరయ్య, వెళ్ళనివ్వండి. నా మాట విను, వద్దు. నువ్వు వెళ్ళకూడదు. వెనక్కి నన్ను వెళ్ళు. పట్టుకోండి, నా దిగు, గంగి వెళ్ళరా. తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దిగు. శంకరయ్య, మూర్ఖుడా, నీ భార్యని ఏదో ఆవహించిందిరా. బాబా గారు వచ్చేంత వరకు నీ భార్య ఈ రేఖ దాటకుండా నువ్వే కాపులా కాయి. నీకేం దయ్యం పట్టలేదుగా. ఇవాళ ఊరిని కాదు, ఇక్కడ నీ భార్యని కాపులా కాయి. పెద్దమ్మ గారు, ఇలా చూడు, చెప్పిన మాట వినకపోతే నిన్ను గంగిని బావిలో పడేస్తాను. మరిది గారు, ఆ, శంకరయ్యకి కర్రివ్వండి. ఎందుకు? శంకరయ్య స్పృహలోనే ఉన్నాడు కదా. ఎలాగో అతని చేతిలో ఒక కర్ర ఉంది, దాన్ని వాడమనండి.